హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొబ్బరి రొట్టె చేస్తున్నాను, చూడండి. దీనికోసం ముందుగా ఒక పచ్చి కొబ్బరి తీసుకొని తురుముకున్నా, 1/2 కప్పు బెల్లం తీసుకున్నా, గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నా. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను, కొన్ని జీడిపప్పులు బాదం ఇందులో వేసి ఫ్రై చేసుకుంటాను. ఇది ఒక మంచి స్వీట్, ఐరన్ రిచ్ ఫుడ్. బెల్లం ఐరన్, పచ్చి కొబ్బరి ఐరన్, మంచి హెల్దీ ఫుడ్. పిల్లలకు పెద్దవాళ్ళకి చాలా హెల్దీ. పిల్లలకు చేసి పెట్టండి, స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా ఫ్రై అయినాయి, పక్కకు తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. 3/4 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఈ బెల్లం పాకం రానవసరం లేదు, గులాబ్ జామ్కు వచ్చినంత పాకం కూడా అవసరం లేదు, కాస్త తక్కువే. బెల్లం కరిగి కాస్త తీగలాగా అవుతుంటే ఆఫ్ చేసుకోవడమే. ఇలా అంటే కాస్త తీగలాగా అవుతుంది కదా, ఇంకా సరిపోతుంది కదా, దీనికి ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వడకట్టుకుంటున్నాను. ఇందులో ఏముండదు, రాళ్ళు ఇసుక ఉంటుంది కాస్త. అదిగో లాస్ట్లో ఉంది చూడు. ఈ వేడి దాంట్లోనే ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇది కాస్త చల్లబడిపోతుంది. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి, కొంచెం కొంచెం. దీనికి సరిపోయేంత, ఈ తడిని పీల్చుకునే అంత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. 1 స్పూను బియ్యం పిండి వేసుకుంటున్నాను. కాస్త క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి వేసుకోవాలి. ఓకే, 1 స్పూన్. ఇంకాస్త గోధుమ పిండి పడుతుంది, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొబ్బరి రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ దిల్ పసంద్ లాగా ఉంటుంది. నాకు దిల్ పసంద్ అంటే మస్తు ఇష్టం, అందుకే ఆ షాప్లో తెచ్చిన తింటే బాగుండే అని నేనే చేసుకుంటా. స్వీట్ లవర్. పిల్లలకు పెట్టండి, చాలా మంచిది, హెల్దీ, ఐరన్ రిచ్ ఫుడ్. గోధుమ పిండి ఐరన్, బెల్లం ఐరన్, కొబ్బరి, పచ్చి కొబ్బరి అన్నీ హెల్దీయే. కొద్దిగా ఇలైచీ పొడి వేసుకోవాలి, దీనికి ఫ్లేవర్ ఇది చాలా బాగుంటుంది. ఇక దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఈ కొబ్బరి రొట్టె కోసం ఒక ప్యాన్ తీసుకున్నాను, నాన్ స్టిక్ ప్యాను. అందులో నెయ్యి వేసుకుంటున్నాను. కాస్త నెయ్యి రాసుకొని ఇది ఒక ముద్దలాగా తీసుకొని ఇలా రొట్టెలాగా ఒత్తుకోవాలి. నెయ్యి రాసుకోకపోతే చేతికి అంటుకుంటుంది అంత. ఇలా మంచిగా రొట్టెలాగా ఎంత వీలైతే అంత ఒత్తుకోవాలి. సేమ్ ఇది దిల్ పసంద్ లాగా ఉంటుంది, దిల్ పసందే ఇక సేమ్. టేస్ట్లో మాత్రం చాలా బాగుంది. పైనుంచి డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సన్నగా తరిగి అవి ఇలా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టి స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి. ఇది ఒక 2 నిమిషాలు అయింది. ఇప్పుడు దీన్ని చూసుకుందాం. ఇంకాస్త నెయ్యి వేసుకొని సైడ్లకు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల దాకా ఇలాగే ఉంచాలి. రెడీ అయింది కొబ్బరి రొట్టె. కొబ్బరి, బెల్లం, గోధుమ పిండి రొట్టె రెడీ అయింది. ఇది చాలా హెల్దీ, పిల్లలకు ఐరన్ రిచ్ ఫుడ్. అన్నీ పక్కా ఇలాగే కొలతలతో చేసుకోండి. మైల్డ్ స్వీట్ తోటి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సేమ్ దిల్ పసంద్ లాగా ఉంది టేస్ట్. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా, పొద్దున బ్రేక్ఫాస్ట్, దేనికైనా, స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. ఇలా కట్ చేసి
పిల్లలకు బాక్స్లో కూడా పెట్టేయండి. ఒక వారం రోజుల దాకా స్టోర్ చేసుకుంటే కూడా పాడవకుండా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చిన్న పిల్లలకి బాక్స్లో పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. ఐరన్ కూడా పెరుగుతుంది, రక్తహీనత పోతుంది. బ్లడ్ తక్కువ ఉన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో అన్హెల్దీ ఏముంది? కొబ్బరి, బెల్లం, గోధుమ పిండి అన్నీ హెల్దీయే కదా. ఇది చాలా సూపర్ హెల్దీ ఫుడ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.